ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ హయాంలో అందించిన పథకాలకి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేర్లు మార్చడం జరిగింది. ఏ పథకానికి ఏ పేరు మార్చారు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జగనన్న అమ్మఒడి ఈ పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చడం జరిగింది. జగనన్న విద్యా కానుక ఈ పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు మార్చడం జరిగింది. జగనన్న గోరుముద్ద ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు మార్చడం జరిగింది. మనబడి నాడు నేడు ఈ పథకానికి మనబడి మన భవిష్యత్తు అని పేరు మార్చడం జరిగింది. ఇక స్వేచ్ఛ అనే స్కీమ్కి బాలికా రక్ష అని పేరు మార్చడం జరిగింది. జగనన్న ఆనిముత్యాలు ఈ పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని పేరు మార్చడం జరిగింది. నిజంగా చాలా గొప్ప గొప్ప పేర్లు పెట్టారు కూటమి ప్రభుత్వం. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ముఖ్యంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ఈ రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ కూడా ఇప్పుడు తెలుస్తాయి చాలా మందికి. సో డొక్కా సీతమ్మ అయితే ఖచ్చితంగా జనసేనాని పవన్ కళ్యాణ్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పి మనకి ముందు నుంచి తెలిసిన విషయమే. సో ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా జగనన్న అమ్మఒడి కావచ్చు, విద్యా కానుక కావచ్చు, గోరుముద్ద కావచ్చు, నాడు నేడు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ బ్రెయిన్ చైల్డ్, జగన్ బ్రెయిన్ చైల్డ్. సో ఇవన్నీ జగన్ ప్రోద్బలంతో సాధ్యపడిన పథకాలు. సో జగన్ ప్రవేశపెట్టిన పథకాలకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవే కొనసాగిస్తూ పేర్లు మార్చడం జరిగింది. సో ఈ విషయంలో జగన్కి చాలా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా లోయర్ సెక్షన్స్కి బలంగా వెళ్ళిన స్కీమ్స్. ఈ అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద ఇవన్నీ కూడా పేద తరగతి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడిన స్కీమ్స్. ముఖ్యంగా నాడు నేడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చేశారు. వీటిని ప్రస్తుత గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. మంచి విషయమే, పేర్లు మార్చారు, మంచి విషయమే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి ఇనిషియేటివ్స్, ఇలాంటి స్కీమ్స్ ప్రస్తుత ఏపీ గవర్నమెంట్ కూడా మరిన్ని ప్రవేశపెట్టాలి, ఇంకా అధ్యయనం చేయాలి. లోయర్ సెక్షన్స్కి ఇంకా ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది అనే విషయంపై ఇంకా లోతైన అధ్యయనం చేసి జగన్ లాగే మరికొన్ని పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది. వాటికి కూడా ఇలాంటి మంచి పేర్లు పెట్టాలని నేను కోరుకుంటాను. అలానే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ఇంకొక మైనర్ మిస్టేక్ ఏంటి అంటే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక అని చెప్పి కంప్లీట్లీ జగన్ పేరుని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. జగనన్న ఆనిముత్యాలు కంప్లీట్లీ జగన్ పేరుని ఎస్టాబ్లిష్ చేయడం కాస్త నెగిటివ్ గా మారిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్లా జగనన్న అని పేరు పెట్టకుండా వైఎస్ఆర్సీపీ హయాంలోనే కాస్త మంచి మంచి పేర్లు పెట్టుంటే, ఇలా డొక్కా సీతమ్మ లాంటి పేర్లు పెట్టుంటే అది వైఎస్ఆర్సీపీ కూడా గతంలో చాలా మైలేజ్ ఇచ్చేది. కానీ కంప్లీట్లీ ఇది జగన్ వన్ సైడెడ్ గా అయిపోయింది. జగన్ నామస్మరణే మారుమోగిపోతుంది. ఇలాంటి స్కీమ్స్ అనే విషయంలో బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయి అది కాస్త నెగిటివ్ గా మారిన పరిణామాన్ని మనం గమనించవచ్చు. సో జగన్ ప్రభుత్వంలో జరిగిన ఇది ఒక మైనర్ మిస్టేక్. కంప్లీట్లీ వన్ సైడెడ్ గా తన పేరే పెట్టుకోవడం అనేది కాస్త నెగిటివ్ గా మారిందనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గ్రహించాలి. సో ఆ తప్పు టీడీపీ చేయకుండా సవరించుకుంది, ఇప్పుడు మంచి పేర్లు పెట్టింది.